బయటికి వివరాలు చూద్దాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రేపు సీఎం అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. అనంతరం సంఘటనా స్థల్ని పరిశీలించనున్నారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్కు పలుమార్లు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, అదేవిధంగా సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక క్షతగాత్రులను తరలించేందుకు అవసరమైతే ఎయిర్ అంబులెన్స్లు వినియోగించాలని కూడా అధికారులకు తెలిపారు. అయితే రేపు అచ్యుతాపురంకు సీఎం చంద్రబాబు వెళ్లిన నేపథ్యంలో అటు ఆయన క్షతగాత్రులను కూడా పరామర్శించనున్నారు. ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లో ఈరోజు మధ్యాహ్నం రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందగా 50 మంది వరకు కూడా గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఫార్మా సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వందలాది మంది పనిచేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ టైంలో 1:30 భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన పొగాలముకున్నాయి. దీంతో కార్మికులు భయంతో పరుగులు పెట్టారు. భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందో తెలియక సమీప గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. పేలుడు ధాటికి పరిశ్రమల్లోని మొదటి అంతస్తు స్లాబ్ కూలిపోయింది. ఫార్మాసెజ్లోని అగ్నిమాపక యంత్రంతో పాటు మరో 11 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. 3వ అంతస్తులోని కార్మికులను క్రేన్ సాయంతో అధికారులు బయటకు తీసుకొచ్చారు. ఇక ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఈ పరిశ్రమలో 300 మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లుగా భావిస్తున్నారు. సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. భారీ కేన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పాల్గొన్నాయి. లోపలికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అయితే ఈ పేలుడు వల్ల ప్లై స్లాబ్ పడిపోయే వాళ్ళు దానికంతా కూలిపోయి ఉండిపోయి ఎక్కడికి వెళ్ళని పరిస్థితులను తప్పించుకోవడానికి కూడా తన ప్రాణాలు కాపాడుకోవడానికి వీళ్ళేగా ఉంటుంది. బోరులు అనేది దాని ముందు పడిపోవడం వల్ల దాదాపు 7 చనిపోయారు. ఇంకా చాలా మంది లోపల ఉన్నారు. దానికి రావడానికి టైం పడుతుంది. మరి వాళ్ళ పేర్లు కూడా మీకు తెలియజేస్తాను. వి సంజయ్ నాయుడు అనే ఒక అతను, రామరెడ్డి, హారిక, సతీష్, తర్వాత చిన్నారావు, మోహన్, దుర్గప్రసాద్, ప్రకాష్, గణేష్, వీళ్ళ 8 మంది బాడీలు ఇప్పుడు స్వాధీనం చేయడం జరిగింది. ఇంకా కొన్ని బాడీలు కొద్దిగా అంటే స్లాబ్లో బరువు కింద ఉండడం వల్ల వాళ్ళకి టైం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా చాలా మంది కూడా అంటే గాయాలు తెలియ విశాఖపట్నం హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది.